వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్. గరాణా దొంగలను పట్టుకున్న ఎల్లారెడ్డిపేట పోలీసులు అభినందించిన డీఎస్పీ నాగేంద్రాచారి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట సర్కిల్ పరిధిలో ముగ్గురు గరాణా దొంగలను పట్టుకోవడంతో డీఎస్పీ నాగేంద్రాచారి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ పట్టుకున్న ముగ్గురు దొంగలు గతంలో ఒక్కొక్కరిపై 2 అంకెల సంఖ్యలో కేసులు గలవారని, జైలుకు వెళ్లడం, తిరిగి బయటకు వచ్చాక దొంగతనాలకు పాల్పడడం అలవాటుగా మారిన వీరిపై పీడియాక్ MG2 కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని తెలిపారు. ఈ దొంగలను పట్టుకోవడంలో చాకచక్యం వహించిన పోలీసులను అభినందిస్తూ కానిస్టేబుల్ బాబయ్యకు డీఎస్పీ రివార్డు అందించారు. ఎల్లారెడ్డిపేట సిఐ గారి ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట ఎస్ఐ మరియు టీం ఒక ముగ్గురు ప్రాపర్టీ అఫెండర్స్ పట్టుకోవడం జరిగింది. ఈ ప్రాపర్టీ అఫెండర్స్ ఎవరంటే మరాఠీ రాజేష్, ఇతను సిరిసిల్ల వెంకటాపూర్ రోడ్డు, ఇతను తర్వాత నగేష్ అని కొడసిగ నగేష్ అని వీళ్ళు ఆర్మూరు, బొంత శేఖర్ అని గజ్వేలు. ఈ రాజేషు ఇప్పటివరకు 18 కేసులు పాత కేసులు, ఒక 4 కొత్త కేసులు ఇప్పటికీ మన రీసెంట్ కేసెస్. తర్వాత నాగేష్ అనేటోడికి మొత్తం 12 కేసులు, అందులో 3 గాంజాయి కేసెస్ ఉన్నాయి. శేఖర్ అంటే ఇంతకుముందు గతంలో 30 కేసులు ఉన్నాయి, ఇప్పుడు 4 కేసులు, మొత్తం 34 కేసులు. వీళ్ళు కాక ఆడేపు రవికుమార్ అనే వ్యక్తి, వీడు పద్మశాలి, డివై నగర్ సిరిసిల్ల. ఇతను దాదాపు ఒక 40 కేసులలో ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి ప్లాన్ వేసుకొని దొంగతనాలు చేసారు. అలా పట్టుకోవడం జరిగింది. పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి 13,000 క్యాషు, తర్వాత ఒక వెహికల్, మోటార్ సైకిల్, దొంగతనానికి ఉపయోగించి ఒక మోటార్ సైకిల్ కూడా రికవర్ చేయడం జరిగింది. వీళ్ళంతా ప్రొఫెషనల్ అఫెండర్స్. అంటే వీళ్ళకి ఏంటంటే జైలుకు పోవడము, జైలు నుంచి మళ్ళీ రావడము, తర్వాత మళ్ళీ చేయడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళ మీద పీడీ యాక్ట్గా ప్రపోజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి కఠినమైన చర్య తీసుకోవడం జరుగుతుంది.